అందరికీ ధ్యానాభివందనాలు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన బంధువులందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ప్రాతకాల ధ్యానం తర్వాత అల్పాహారం తర్వాత రెండో సెషన్గా మనం ప్రారంభించుకోబోతున్నాము. వివిధ ప్రాంతాల నుండి సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవం మనము 10 గంటల నుండి 11 గంటల వరకు తీసుకుంటున్నాము. ఈ రోజుగా నిజామాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, ఉమ్మడి, వనపర్తి ఈ ప్రాంతాల నుండి మాస్టర్ల యొక్క అనుభవాలు మనం విందాం. మనము వీరందరికీ గట్టి క్లాప్స్ అండి. అవకాశం అందరికీ వస్తుంది, కానీ అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడడమే మన భాగ్యం. వీళ్ళ వరకు ఎందుకు వస్తుంది, మాకు ఎందుకు రావట్లేదంటే వీళ్ళు చేసిన ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ కార్యాన్ని ఎలా చేయాలని చెప్పి వారితో పాటు నలుగురు తీసుకెళ్తూ ఈ కార్యాన్ని ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, మనకు కూడా ఆ రోజు వస్తుంది. కాబట్టి అవకాశం రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళ అనుభవాలు వినడంలో మనము నిష్ఠార్థులం అయి ఉండాలి. ఓటు దామోదర్ రెడ్డి. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రతినిధులందరికీ. పిఎస్ఎస్ మూమెంట్లో ముఖ్యంగా తెలంగాణ ఒక రోల్ మోడల్గా తయారు చేశాం. పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. వీళ్ళందరితో మేము మాట్లాడాలనుకుంటే జిల్లా అందరితో ఒక్కరోజు హాఫ్ డే ముందు చెప్పినా మెసేజ్ పెట్టి వాట్సాప్ ద్వారా కాల్ చేసి చెప్పంగానే వెంబడే అందరూ జూమ్లోకి వచ్చేస్తారు. ఆ జూమ్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదంతా చెప్పి ఆ యాక్టివిటీస్ ఏమున్నాయో దానికి సంబంధించిన చర్చలంతా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుందంటే అందరికి కమ్యూనికేషన్. ఇప్పుడు నేను సాయికృష్ణారెడ్డికి చెప్తాను, సాయికృష్ణ మొత్తం జిల్లాలో ఉన్న ఆ కమిటీ సభ్యుల ద్వారా మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. ఇది మంచి కమ్యూనికేషన్. మా రామకృష్ణ గారు ఉన్నారు భూపాలపల్లి, అరే బెస్ట్ ఫార్ములా తయారు చేశారు సార్, ఇప్పుడు మాకు చాలా సులువుగా ఉంది, మండల్ కమిటీస్ వచ్చాయి, మేము మండల్ వాళ్ళకి చెప్తాం, వాళ్ళు విలేజ్ వాళ్ళకి చెప్తారు, సింపుల్గా అయిపోయింది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని అంటూ ఉంటాడు ఆయన. ఈ డొనేషన్స్ కానీ లేకపోతే ఇంకా యాక్టివిటీస్ కోసం కానీ చక్కగా మ్యాక్సిమం ఒక నిర్మాణాత్మకంగా చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మనం ఏపీలో కూడా ఈ విధంగానే చేయాలని అందరం అనుకున్నాం. తప్పకుండా ఏపీలో కూడా ఇలాగే కమ్యూనికేషన్ మనం ఈ రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. సో మరొకసారి ఇది రావడానికి బ్యాక్ బోన్గా విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు, వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఫ్రంట్ మేము చేసిన బ్యాక్ నుంచి వారు సపోర్ట్ చేశారు బాగా. త్వరలోనే అందరికీ మ్యాక్సిమం అందరికీ కొంతమంది తీసుకుంటున్నారు, అందరూ కూడా తీసుకుంటే మెడల్ ఐడెంటిటీ కార్డు వేసుకొని ఉంటే మన ఇంతకుముందు కార్తికేయన్జీ చూసి చెప్తున్నాడు, అరే ఏం సార్ విలేజెస్ కూడా చక్కగా ఐడెంటిటీ కార్డు వేసుకొని చాలా అందంగా కనబడుతున్నారు అన్నాడు ఆయన. మరి ఆ కార్డు వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి, ఒక అఫీషియల్ లుక్ వస్తుంది. కాబట్టి అందరూ ఐడెంటిటీ కార్డుకు మీరు ఎవరు లేరు అక్కడ స్టాల్ ఉంది, అక్కడ మీ పేర్లు నమోదు చేయండి, మీ ఫోటో అది పెట్టి మీ ఐడి అంతా ఇవ్వండి. తప్పకుండా అందరం ఐడెంటిటీ కార్డు వేసుకుందాం. మరి ఈ సందర్భంగా వాళ్ళ జిల్లాలో ఏం జరుగుతుందో, లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఏం జరిగిందో, ఎన్ని ఆశ్రమాలు వస్తున్నాయో, ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో కొత్తగా వాటి సమాచారం విందాం. మొట్టమొదట నిజామాబాద్ జిల్లా నుంచే మొదలు పెడదాం, లేదంటే భూపాలపల్లి. ఓకే, నిజామాబాద్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే పిఎస్ఎస్ మూమెంట్లో తెలంగాణలో అయితే నెంబర్ 1 నిజామాబాద్ జిల్లా. అరే ఎన్ని ఊళ్ళు చూసినా, నేను పోయినా వారం రోజులు తిరిగినా ఒక సగం ఊళ్ళు కూడా తిరగలేదు, అంతా ఉద్ధృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. అన్ని ఊళ్ళల్లో ధ్యానం వచ్చింది. స్పెషల్గా మన వ్యవసాయ పనులు చేసుకున్న వాళ్ళందరూ డే అంతా పని చేసుకొని రాత్రంతా ధ్యానం చేస్తారు. మరి అలాంటి అద్భుతాన్ని సృష్టించడంలో, వాళ్ళ కమ్యూనికేషన్ పెట్టడంలో ఇగో సాయికృష్ణారెడ్డి మా దయానంద సాబ్ అయితే 24 అవర్స్ ఇదే పని ఆయనకు. చక్కగా కమ్యూనికేషనే వాళ్ళు చేసేది. రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ప్రతి కార్యక్రమం వారం వారం ప్రతి కార్యక్రమం చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎక్కడ గ్యాప్ ఇవ్వరు. దానికి అంత ఉధృతంగా జరుగుతుంది. వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళ కార్యక్రమం ఎలా ఉన్నాయో. సాయికృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కార్యక్రమానికి అశేష సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ధ్యాన బంధువులకు పత్రిజీ జన్మస్థల్ నిజామాబాద్ జిల్లా తరపున మీ అందరికీ ధ్యానాభివందనాలు. ఈరోజు నిజామాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ఇచ్చేసిన నా సహచర అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, ధ్యాన బంధువులందరికీ ధన్యవాదాలు. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉండాలా. మరి పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తును మనమందరం కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో సమిధలై పనిచేస్తున్నటువంటి పత్రిజీ సైనికులందరూ కూడా
మరి ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఈ ధ్యాన మహాయాగాన్ని మనం విజయవంతం చేస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి మాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందిస్తూ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు మరి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న దామోదర్ రెడ్డి గారికి మరి ఎప్పుడు 24 గంటలు బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థను ఇంత గొప్ప స్థాయిలో తీసుకుపోతున్న విజయ్ భాస్కర్ రెడ్డి సార్కు, మారం శివప్రసాద్ గారికి, అదేవిధంగా సమస్త ట్రస్టు సభ్యులందరికీ ధన్యవాదాలు. మరి నిజామాబాద్ జిల్లాలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి పత్రిజీ గారు 3 చెప్పారు. మరి ధ్యానం నిజామాబాద్ జిల్లాలో 534 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు, మరి 5 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరి ఒక ప్రణాళిక ప్రకారం మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకొని మరి గ్రామానికి కార్యక్రమాలు తీసుకుపోయే భాగంలో మరి శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ పాంప్లెంట్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక ధ్యాన ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి మరి గ్రామానికి ధ్యాన ప్రచారం కొనసాగుతుంది. ఇంకా ఈ ధ్యానాన్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పత్రిజీ ధ్యాన యజ్ఞం పేరిట 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక ఇంటిలో ఒకరోజు 41 రోజులు అంటే ఫస్ట్ ఒకరోజు ఒక ఇంటిలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని వివరిస్తూ ఒక ఇంటిలో, అదేవిధంగా రెండో రోజు ఇంకో ఇంటిలో, ఆ విధంగా గ్రామంలో ఒక 41 రోజులు 41 ఇళ్లలో మరి ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఊరంతా ధ్యానం జగమంత వెలుగు అన్న ఒక కాన్సెప్ట్తో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ విధంగా ధ్యాన ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. మరి రెండవది ధ్యాన ప్రచారం అయిన తర్వాత పత్తిసార్ 3 చెప్పారు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మరి శాకాహారం యొక్క విశిష్టతను వివరిస్తూ, శాకాహారం యొక్క లాభాలను విశిష్టతను వివరిస్తూ, మూగజీవాలను ఎవరు హింసించకూడదు, అవి కూడా మనతో మంచి జీవులే, మన మిత్రులే అన్నట్టు మరి జీవహింస మహాపాపమని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో అనేకమైనటువంటి శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ మరి ప్రజలందరినీ అవేర్నెస్ చేస్తున్నాం. అదేవిధంగా పత్రిజీ గారు చెప్పినట్టు మరి పిరమిడ్ల నిర్మాణం నిజామాబాద్ జిల్లాలో ఎంతో గణనీయంగా, ఎంతో గ్రామానికి ఇంటింటికి పిరమిడ్ల నిర్మాణం, పిరమిడ్ల యొక్క విశిష్టత, మరి పిరమిడ్ల యొక్క లాభాలు ఏమున్నాయని చెప్పేసి వారికి వివరిస్తూ మరి పిరమిడ్ల నిర్మాణం కూడా నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. మరి ఇంకో విషయానికి వస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడు తెలంగాణలో ఉన్నటువంటి మన నవనాథ సిద్ధేశ్వర పిరమిడు ఆర్మూర్ సిద్ధులగుట్టపై నిర్మించడం జరిగింది. అక్కడ ప్రతి ఆదివారం ఆనంద ఆదివార కార్యక్రమాలు, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, మరి 30 రోజులు 30 గ్రామాలు పెట్టి ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరు 20, 30, 40, 50 మంది వచ్చేసి ఆ రోజు సిద్ధేశ్వర పిరమిడ్కి వచ్చినటువంటి 100 నుంచి 500 మందికి మరి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతను వివరిస్తూ వారందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించి ఆ విధంగా 30 రోజులు 30 కార్యక్రమాలు చేసినాం. మరి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి ఈ 3 నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా వివరిస్తూ అదేవిధంగా మనకు వెన్నుముక్కగా ఉంటూ మన పిరమిడ్ జగత్తు కార్యక్రమాలను యావత్ ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి తెలియపరుస్తూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. ఇవందరూ మీరు చూడాలి, మరి ఆనందించాలి. పిరమిడ్ ఛానల్తో మీరందరూ మీ యొక్క అనుభవాల్ని పంచుకోవాలని చెప్పేసి పిఎంసి ఛానల్ను వ్యూయర్స్ను పెంచేసి అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్లు కానీ పిఎంసి ఛానల్కు డొనేషన్లు కానీ ఈ విధంగా అందిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని ముందర తీసుకుపోతున్నాం. మరి ఇంకో విషయానికి వస్తే పత్రి సార్ మనకు ధ్యాన జగత్తు బుక్కునిచ్చాడు. మరి ఆ ధ్యాన జగత్తు బుక్కులో నిజామాబాద్ జిల్లాలో చాలా పూరుగా ఉన్నాం. మొన్ననే కేశవరాజు గారిని ఆహ్వానించి హ్యాపీ సండే పెట్టినాం. నిజామాబాద్ జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ధ్యాన జగత్తు బుక్స్ను మరి 1000 వరకు తీసుకెళ్ళి మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఈ ధ్యాన జగత్తు బుక్స్ ఉండాలని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి పత్రిజీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ మరి తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి ఎంటైర్ పిఎస్ఎస్ఏ నిజామాబాద్ టీం మరి పిఎస్ఎస్ఏ జిల్లా కమిటీ కానీ, నవనాథపురం కమిటీ కానీ, సిద్ధేశ్వర ట్రస్ట్ కానీ, బోధన్ పత్రిజీ జన్మస్థల్ సావిత్రిదేవి ట్రస్ట్ కానీ అందరం ఒక ప్రణాళికతోని మరి కార్యక్రమాలన్నీ ముందర తీసుకుపోతున్నాం. 365 రోజులు ధ్యాన ప్రచారంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ పత్రిజీ ధ్యాన యజ్ఞం 3 కార్యక్రమానికి మరి విరాళాల సేకరణ కొరకు మన దామోదర మహాస్వామి గారు 5-6 రోజులు సమయం కేటాయిస్తే మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1000 వరకు బుక్స్ పంపిణీ చేసి మరి ప్రతి
పిరమిడ్ మాస్టర్ను ఈ గొప్ప కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలా, అన్నప్రసాదానికి మనమందరం విరాళాలు అందించాలని 1000 వరకు బుక్స్ను పంపిణీ చేయడం జరిగింది. మరి గ్రామానికి మరి ప్రత్యేకమైనటువంటి రథం ద్వారా, అదే పత్రిజీ చైతన్య రథం నిజామాబాద్ జిల్లాకు 2 రోజులు సమయం ఇస్తే దాదాపు 43 గ్రామాల్లో మరి పర్యటించి ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి 5000 మంది పిరమిడ్ మాస్టర్లను, ధ్యాన బంధువులను ఆహ్వానిస్తే ఈ రోజు వరకు 3000 మంది మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి పిరమిడ్ సేవదల ఆధ్వర్యంలో 250 మంది ధ్యాన బంధువులు మరి ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా నిజామాబాద్ జిల్లాను మరి ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా వేయాలా. పత్రిజీ గారు జన్మించినటువంటి జిల్లా ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎన్నో మూగ జీవాల సంరక్షణకు కారణమైనటువంటి పత్రిజీ గారు జన్మించిన జిల్లా ప్రపంచాన్ని మొత్తంకి ఆదర్శం కావాలని ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరికీ, మరి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, నిజామాబాద్ జిల్లా PSSM అధ్యక్షుడిగా మీ అందరికీ, అదేవిధంగా యావత్ పిరమిడ్ మాస్టర్లందరికీ ఈరోజు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంత చక్కని కార్యక్రమానికి మా అందరిని ఆహ్వానించి ధ్యాన శాకాహార పిరమిడ్ కుటుంబంను వేదికపైకి ఆహ్వానించి మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ, దామోదర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ ధ్యానాభివందనాలు. దయానంద్ సార్ రిటైర్డ్ ఎంప్లాయీ, 24 hours ధ్యానానికి సంబంధించిన వర్కే చేస్తాడు. ముఖ్యంగా ఈ పత్రిజీ ధ్యానయాగం కోసము కంప్లీట్గా ఆయననే ఆ బాధ్యత తీసుకున్నాడు. అందరికీ బుక్స్ ఇవ్వడం కానీ, కమ్యూనికేట్ చేయడం కానీ, మరి 100% పర్ఫెక్ట్గా మాస్టర్గా వర్క్ చేయడం అంటే ఆ ఏజ్లో అబౌట్ 70 years ఏజ్లో రోజు తిరుగుతూనే ఉంటాడు. ఈ సందర్భంగా తను పొందిన అనుభూతిని 2 నిమిషాలు దయానంద్ సార్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విశేషంగా వచ్చిన ధ్యాన బంధువులకు, ధ్యానమిత్రులకు వందనాలు. మన ఈ PSSM మూలపురుషుడు ఇంత బ్రహ్మోత్సవాలకు ఈ మూలపురుషుడైన మన అందరి కలయిక మూలపురుషుడైన మన విశ్వగురువు పరమగురు బ్రహ్మర్షి పితామహ గారికి అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, నా పేరు బొడ్డు దయానంద్, రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి. ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పనిచేశాను. ఇప్పుడు ఏదైతే మనం ఇది ఉందో అప్పుడు నేను జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశాను ఈ యొక్క నిర్మాణం అప్పుడు. కాబట్టి 2012 వరకు ఇక్కడ ఉన్నాను. ఆ సందర్భంలో మరి అనేక సందర్భాల్లో అనేక విషయాలలో సందర్భాల్లో ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క పిరమిడ్కు. కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేను ఈ మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా నా కంట్రోల్లో వస్తుంది. కాబట్టి అందులో భాగం పంచుకునే సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇక పోతే మా నిజామాబాద్ జిల్లాలో మరి రిటైర్డ్ శేష జీవితం ఎలా గడపాలన్నప్పుడు చక్కగా మరి పత్రి సార్తో నాకు పరిచయం జరగడం, వారితో 2007 నుంచి మరి వారి ప్రయాణం వర్ధని అయితే శేష జీవితం అంతా కూడా మరి ధ్యానానికే అంకితం చేస్తూ మరి ఈ సేవలు చేసే సౌభాగ్యాన్ని మాకు ఈ యొక్క PSSM హైదరాబాద్ వారు, మా నిజామాబాద్ PSSM అధ్యక్షుల వారు నాకు కల్పించడం వారి నిజంగా నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే నేను నా సేవలు చాలా స్వల్పమే, ఒక ఉడతా భక్తిగా చేస్తున్నాను అంతేగాని అందులో పెద్ద విశేషం ఏమి లేదు. నా వంతుగా నేను రిటైర్ అయిపోయాను కాబట్టి తప్పనిసరిగా 24 గంటలు చేయాల్సింది, ఇంకా ఇంకొక పని లేదు. ఇదే ఉంది, ఇదే చేయాల్సింది. లోకానికి అందించవలసిన ధ్యానము జ్ఞానము ఇంకొకటి లేదు. కాబట్టి నేను చిన్న వాటిని కూడా చాలా చక్కగా దృష్టితో చూసి అనేక విషయాలు పత్రిజీ ధ్యానమాయం ఏదైతుందో డొనేషన్ పుస్తకాలన్నీ కూడా మా యొక్క జిల్లాలందరికీ పంచడం జరిగింది. అంతకుముందు 22లో మేము 8 లక్షలు చిల్లరిస్తే 23లో 11 లక్షలు చిల్లరించాము. ఈసారి మా యొక్క టార్గెట్ 25 లక్షలు, ఇంచుమించుగా ఆ లక్ష్యానికి చేరుకుంటున్నామని నేను సగర్వంగా చెప్పుకున్నాను. ఎందుకంటే మా యొక్క ధ్యాన బంధువులందరూ, ధ్యాన మిత్రులందరూ కూడా సగర్వంగా అడిగే కొద్దికి తీసుకున్నారు, పుస్తకాలను తీసుకున్నారు, ఎవరు కూడా ఇదని లేదు. అయితే ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. మా యొక్క 534 గ్రామాలు మొత్తం పత్రిజీ గారి యొక్క జన్మస్థలం కాబట్టి ఆ జిల్లానంతా కూడా ధ్యానమయం, శాకారమయం, పిరమిడమయం చేయించాం. మా యొక్క నాయకులందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. పిరమిడ్ యొక్క కట్టడానికి మరి వారంతా సాయం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము మా యొక్క శక్తినంతా కూడా నిజామాబాద్ ధ్యాన బంధువుల శక్తినంతా కూడా ఈ కార్యం కొరకు వినియోగిస్తామని సంకల్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గంగారాం గారు, ఈరోజు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అంతా ఒక సంవత్సరంలో పూర్తయిందంటే ఒక బ్యాక్ బోన్ మిస్టర్ గంగారాం. గట్టిగా చప్పట్లు కొడతాం. గంగారాం, గంగారెడ్డి ఇద్దరు చప్పట్లు కొడతాం. గంగారెడ్డి గారు రండి, ఎక్కడున్నా. ముందుగా
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మకు పాదాభివందనాలు తెలుపుకుంటూ, నా పేరు తిరుమల సిడ్స్ గంగారాం. నేను శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మా జిల్లా గురించి, జిల్లాలో జరుగుతున్న ఈ యొక్క ధ్యాన ప్రచారం మరియు పిరమిడ్ల నిర్మాణం గురించి మా అధ్యక్షుల వారు ఇప్పుడే చెప్పారు. మరియు మాతోటి ఈ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు ఏర్పాటు చేసి 1.5 ఇయర్లో 72/72 పిరమిడు అతి తక్కువ సమయంలో, అంటే 14-15 నెలలని కంప్లీట్ చేసుకొని లాస్ట్ మంతే నవంబర్లో ఓపెనింగ్ ఉండే, పెద్దల సూచన మేరకు అది ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేసినాము. ఎందుకంటే ధ్యాన మహాచక్రంకు డిస్టర్బెన్స్ జరుగుతుందని. కావున నెక్స్ట్ ఫిబ్రవరిలో జరిగే ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ యొక్క ప్రారంభోత్సవానికి మీరందరూ రావాల్సిందిగా మళ్ళందరికీ ఆహ్వానిస్తాం. మీరు కూడా అందరు రావాల్సిందిగా కోరుకుంటూ, నేను ఎంత కంజూస్ గానంటే ఒక 2 అగరబత్తీలు ముట్టించి 4 ఫోటోలకు దింపేటోని. అంత కంజూస్ గాని నేను. ₹1 కూడా వేస్ట్గా ఖర్చు పెట్టాను. కానీ 2012లో ఈ యొక్క ధ్యాన మహాచక్రానికి మా బొడ్డు భీమయ్య సార్, మా గురువు గారైన యోగ గురువు గారైన తాను ఇక్కడికి తీసుకొచ్చి ధ్యానం చేయాలా, ఆసనాలు వేస్తే ఓన్లీ శరీరంకే, మనసుకు మాత్రం ధ్యానం చేయాలా, ధ్యానం చేస్తే శాకారం తింటే చాలా మంచిగా ఉంటుందంటే, ఏదో పోదాం చూద్దాంలే ఈ పెద్ద మనిషి అట్లని చెప్తాడని కార్లు ఎక్కించుకొని వచ్చినా. కానీ ఇక్కడికి వచ్చినాక 12 రోజులు ఉంటే మనిషిని కంజూస్గాని పోయి ఇప్పుడు ఏమైందంటే 30 లక్షల రూపాయలు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్కు ఇవ్వడం జరిగింది. దానకర్ణుడు అయిపోయినా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక ఏం లేదు, విశ్వమే. అప్పుడు పైసలు జేబులో ఎక్కించి పోతే ప్రాణం పోతుండే, ఇప్పుడు ఏం లేదు. ఇక పైసలు పోతే ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంటుంది. పైసలు ఎల్లున్నా సరే, వ్యాపారం ఎంతున్నా సరే, ధ్యానం చేస్తే బాగా పెరిగింది కదా, బాగా పెరిగింది. వ్యాపారం కూడా 10 ఇంతలు పెరిగింది. ఇవాళ 10 కోట్లున్న నా టర్నోవర్ 100 కోట్లకు చేరింది. నిజంగా కూడా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన ట్రస్ట్ మెంబర్లందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ, మా నిజామాబాద్ జిల్లా తరఫున మరి ఒక్కసారి మీ అందరికి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ గంగారాం గారు. భూపాలపల్లి మిస్టర్ రామకృష్ణ గారు, ఆయన అయితే ఇప్పుడు ఆకాశంలో ఉంటాడు, ఇక్కడ లేడు. శాకార్యాలు ఏమంటాను చేసిండో ఆ రోజు నుంచి భూమి మీద నడవట్లేదు ఆయన. కానీ భూపాలపల్లిలో ఈరోజు అంత ఉధృతంగా, అంత గొప్పగా జరుగుతున్నాయి. కారణాలంటే బ్యాక్ బోన్ లాగా నిరంతరం వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళ వర్క్ గురించి. ఓకే సార్, మంచిది. నా పేరు కృష్ణస్వామి అండి, భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుండి. సర్వాత్మ పిరమిడ్ వ్యవస్థాపకులు సోమయ్య గారి సతీమణి ఉమా గారు కూడా ఉన్నారు ఇక్కడ. వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లాలో సర్వాత్మ పిరమిడ్ మరియు శివసాయ పిరమిడ్ 2 పిరమిడ్లు నిర్మించబడి ఉన్నవి. మరి ఆ పిరమిడ్లో ఉన్నటువంటి సభ్యులు దాదాపు 50 కుటుంబాలు ఇక్కడికి రావడం జరిగింది. జై పత్రిజీ. పత్రిజీ మహా ధ్యాన యాగము 3కు వచ్చేసినటువంటి మరి ధ్యానులందరికీ, మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభోదయం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వేదికను అలంకరించినటువంటి విశ్వగురు పితామహ పత్రిజీ గారి సతీమణి మరి పరిమళ పత్రిజీ గారు, మరి వేదికను అలంకరించినటువంటి మరి స్వర్ణమాల పత్రిజీ గారు, మరి వేదికను అలంకరించినటువంటి మరి దామోదర్ గారు, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ పిరమిడ్లు, మరి అక్కడ ధ్యానం కూడా మంచి అభివృద్ధిలో జరుగుతున్నవి. మరి అనేక కుటుంబాలు కూడా శాకాహారంలోకి కానీ ధ్యానంలో కానీ రావడం జరుగుతూ ఉన్నది. మరి భూపాలపల్లి జిల్లా కమిటీలు, మరి అదేవిధంగా అంతటే ఈ 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేయాల్సిందిగా మన ఇక్కడి నుంచి సేవాదళు అధ్యక్షులు గారు ఆదేశించిన వెంటనే మరి కమిటీల నియామకం జరిగింది. ఆ కమిటీ నియామకానికి తోడ్పడ్డటువంటి మరి మాస్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమయాన్ని మా రామకృష్ణ గారు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఓకే సార్, మంచిది. భూపాలపల్లిలో జూన్ 30వ తారీఖు రోజు శాకాహార ర్యాలీ చేయడం జరిగిందండి. ఏదో చిన్న ర్యాలీ చేద్దామని దామోదర్ సార్ చెప్తే, లేదు నువ్వు భూపాలపల్లిలో మెగా మహాకరణ శాకాహార ర్యాలీ చేయాలని చెప్పి సార్ చెప్పారు. ఆ రోజు నా దగ్గర ₹1 బిల్ల లేదు. సంకల్పం ఉంది, చేయాలని మాత్రమే తపన ఉంది, కానీ ₹1 బిల్ల లేదు. అనుకోకుండా విజయభాస్కర్ రెడ్డి గారు మాకు డేట్ ఇచ్చారు జూన్ 30 అని. వేరే ఒక ప్రోగ్రాంలో వేరే వాళ్ళ భద్రాచలం వాళ్ళది ర్యాలీలో
విజయభాస్కర్ సార్ మాకు కలవడం జరిగింది. సార్ని మేము ఒక శివసాయి పిరమిడ్ కట్టాము. దాని ఓపెనింగ్ కోసమని సార్ని డేట్ అడిగితే ఆ డేట్తో పాటు శాకాహారాలు కూడా భూపాలపల్లి చేయాలని చెప్పి మాకు చెప్పారు. ఆ రోజు నాకు దగ్గర రూపాయి వెళ్ళలేదు. సార్ చెప్పా, ఏం లేదు నువ్వు ముందు అదే నడుస్తుంది అని చెప్పారు. ఆ శాకాహారాలకి 2.5 లక్షలు వసూలైనాయండి. నేను ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు. ఎవరెంత ఇస్తే అంత అడగడం వరకే మేము చేశాము. మా టీం అంతా ఎక్కడ ఎవరిని ఒత్తిడి చేయలేదు. అలా 2.5 లక్షలు వచ్చినాయి. ఎంత ఖర్చు పెట్టినా మేము 2,20,000 ఖర్చు పెట్టినాం. 30,000 రూపాయలు మిగిలినాయి. మా ధ్యాన మందిరానికి కుర్చీలు అవి అకామిడేషన్ అనేది అరేంజ్ చేశాము. అలా ర్యాలీ అనగానే ఒకప్పుడు డబ్బుల కోసం బాగా ఇబ్బంది ఉండేది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు డబ్బులు ర్యాలీ అనగానే ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నాయి. డబ్బులు అన్నదానం అనగానే వస్తూనే ఉన్నాయి. మనకు కష్టపడేది అవసరం లేదు. అది భూపాలపల్లి కొబ్బరికాయ కొట్టినావా మరి? అట్లా భూపాలపల్లిలో ఒకప్పుడు చాలామంది ధ్యానులు ఉండేవాళ్ళు, మధ్యలో కొంచెం డ్రాప్ అయ్యారు. ఎప్పుడైతే నేను 2014లో ధ్యానం రావడం జరిగిందండి. 10 సంవత్సరాల నుంచి స్టేజ్ బయటనే ఉన్నాను. ఇది ఫస్ట్ టైము ఈ స్టేజ్ మీద అవకాశం కలిగింది నాకు. పూర్వజన్మ సుకృతం అండి ఇది. నేను కొన్ని అనారోగ్య సమస్యల వల్లనే ధ్యానం రావడం జరిగింది. ధ్యానంకి వచ్చినాక ఒక 1 ఇయర్లోనే నాకు సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అన్నీ పోయి అట్లా నాకు ఆరోగ్యం అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ధ్యాన ప్రచారం చేయాలని చెప్పి సోమయ్య గారు సారు నేను ఇద్దరం కలిసి 30 పిరమిడ్ కట్టాము. సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి సింగరేణిలో ల్యాండ్ తీసుకొని ఒక 30 పిరమిడ్ కట్టామండి. 30 లక్షలు ఖర్చు పెట్టి. అది రోజు డైలీ అక్కడ ప్రతిరోజు ధ్యానం ప్రోగ్రాం ఉంటుందండి. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే టైం పెట్టాము. 7:30 నుంచి 9 వరకు ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రోజు ధ్యానం ఉంటుంది. బుక్స్ ఉంటాయి, ఇక్కడ క్లాసులు ఎప్పటికి ఉంటాయి. ప్రతి నెలకోసారి సీనియర్ మాస్టర్లచే 1 డే వర్క్షాప్ ఉంటుంది. అట్లనే 2 నెలలు 3 నెలలకోసారి ప్రతి మండలంలో పెద్ద 500-600 మందితో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అలాగే ప్రతి సంవత్సరానికి ఒకసారి శాకాహారాలు చేస్తున్నాం. అట్లా ప్రతి మా జిల్లాలో ధ్యాన ప్రోగ్రాం విస్తృతంగా ఈ మధ్యన స్టార్ట్ చేసాం. బాగా మాకు అందరికీ సపోర్ట్ ఇస్తున్నారు. మొన్న కాటారంలో ఏం జరిగిందో చెప్పు. కాటారంలో ఒక 500 మందితోనే పెద్ద ప్రోగ్రాం జరిగిందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం సార్ అక్కడ ప్రోగ్రాం 500 మంది వస్తారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కాటారు రమేష్ గారు అని చెప్పి అక్కడ ఒక మండల కమిటీ వేసాము. ఇంకో విషయం చెప్పాలండి, ఈ జిల్లా కమిటీలు వేసినప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడ్డా. అసలు ఎందుకు జిల్లా కమిటీలు ఎందుకు మనకు అనుకున్నా కానీ కమిటీలు వేసిన తర్వాత చాలా సులువైందండి. ఎంత పెద్ద పని అయినా అతి సులువైపోయింది. గ్రామ కమిటీలు కూడా వస్తాయట. ప్రస్తుతానికి జిల్లా కమిటీలు, మండల కమిటీలు విస్తృతంగా జరుగుతున్నాయి. తర్వాత గ్రామ కమిటీలు వస్తున్నాయి. ఈ వర్క్ చాలా సులువు అవుతుంది. అందరూ అందుబాటులో ఉంటున్నారు. జిల్లా కమిటీలో ప్రెసిడెంట్లు అనేసరికి చాలామంది తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. మన మాట వింటున్నారు. ఏది చెప్పినా మనకు విలువ అనేది వస్తుంది మాటకు, మనం చేసే పనికి. దానివల్ల వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. అట్నే మా జిల్లా కమిటీలో రహీం గారు ఉంటారండి, జిల్లా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు. తర్వాత నేను అధ్యక్షుడు ఇచ్చారు నాకు. నా తర్వాత ఒక 2 వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఉపాధ్యక్షులు. దాని తర్వాత మా శ్యామ్ అని, తర్వాత ప్రశాంత్, రవీందర్ సారు, సూరారం నుంచి ఒక లేడీస్ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఎక్కడ ధ్యానం ప్రోగ్రాం ఉన్నా అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి జిల్లా కమిటీలు ఇచ్చాము. ఇట్లా మా కమిటీ నేను ఒక్కడితో స్టార్ట్ చేసా ఫస్ట్లో. ఈ మధ్యకాలంలోనే నాతో పాటు ఒక 20 మంది టీం తయారైంది. ఎక్కడికి పోయినా టీము ఫ్యామిలీతో వస్తారు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మేము 100 మందితో వచ్చాము ఇక్కడికి. గట్టిగా చెప్పకూడదాం. భూపాలకెళ్ళి 100 మంది అంటే మాటలా 100 మందితో వచ్చామండి ఇవాళ. అట్లా ఈ మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఐడెంటి కార్డులు, ఇవన్నీ కొత్త టెక్నిక్స్. డొనేషన్స్ అయినప్పుడు మీ స్పందన ఎలా ఉంది జనాల్లో? డొనేషన్లు అయితే చాలా సింపుల్గా ఈజీగా అయినాయి సార్. ఒకప్పుడు బాగా కష్టపడేటోళ్ళం. ఇప్పుడు అడగాలంటే గడ్డం బదిలేటోళ్ళం. ఇప్పుడు ఏం లేదు, బుక్ ఇవ్వగానే సందా ఆటోమేటిక్గా సులువైంది సార్. వర్క్ చాలా అద్భుతంగా ఉన్నది. ఓకే. అట్లా మా జిల్లా కమిటీలు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. చాలా మా జిల్లాలో కూడా ఇప్పుడు మంచిగా విస్తృతంగా ఉన్నది. రాబోయే కాలంలో మా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానిగా తయారు చేస్తాము. ప్రతి ఒక్క శాఖాహార ధ్యానం చేస్తాము. అయ్యే వరకు మేము విడిచిపెట్టాము. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు దామోదర స్వామికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, అట్లనే హైదరాబాద్ మొత్తం ట్రస్ట్ అందరికీ ఉదయపూర్వక ప్రణామాలు సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పాలి కూడా భూపాలపల్లికి. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మము, కొత్త భద్రాద్రి, కొత్త 2 జిల్లాలు అయ్యాయి. మరి మన ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఫైర్ బ్రాండ్ మన అక్క శైలజక్క తక్కువ సమయంలో మొత్తం సమాచారం రావాలి, ఎక్కువ కాదు,
సమయం 10 నిమిషాలే. 10 నిమిషాలు ఇంకొకరు ఇద్దరిని మాట్లాడించాలి మీరు. మరి మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి వచ్చాము ఇక్కడికి. మరి ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది ఇక్కడ మహేశ్వర ట్రస్ట్ సభ్యులందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై బోలో పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి, పత్రిజీ శక్తి స్థల్కి, మహేశ్వర మహా పిరమిడ్కి, మరి కైలాస్ పత్రిజీ శక్తి స్థల్కి, పిఎంసి ఛానల్ కి, పత్రిజీ మహిళా శక్తికి, పత్రిజీ మహిళా శక్తికి, పత్రిజీ మహిళా శక్తికి. మరి ఒక మాటతో చెప్పాలంటే మహిళల ద్వారా ఎంత వర్క్ జరుగుతుందో, మరి అప్పటి నుంచి కూడా సతీ అనసూయ, గాయత్రి మాత, సీతామాత, పార్వతీదేవి, మరి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మరి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప ఎంతో జ్ఞానాన్ని శక్తిని పంచారు. కాబట్టి ఆ రోజుల్లో వెనకకు తగ్గాలని చెప్తే గార్గి మాత ఒప్పుకోలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి పత్రి గారు ఏం చేశారంటే అసెంబ్లీలో 33% లేడీస్ కంటే ఇక్కడ 100% శాతం ఇచ్చాడు మన పిరమిడ్ సొసైటీ మాస్టర్స్కి. మహిళా శక్తికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇక్కడ మహిళలు కాదు, పురుషులు, ఆడవాళ్ళ మాట దడి, మగవాళ్ళ మాట గోడ అంటారు. పురుషులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం వాళ్ళు లేకుండా మనం లేము. మరి నిజంగా ఒక మాటతో చెప్పాలంటే ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో 700 పిరమిడ్లు ఉన్నాయి. మరి 4 ఆశ్రమాలు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ ఉంది, మీరు అందరు చూసే ఉంటారు. 7 పిరమిడ్లు ఉన్నాయి. క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది. మరి టీవీలు, పిఎంఎస్ ఛానల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రాజెక్ట్ వస్తుంది. కొన్ని దేశాలకు పోతున్నాయి క్రిస్టల్ మన చాండి పిరమిడ్లు తయారు చేసి 50 మంది వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ. పిరమిడ్ పత్రికారు దాని మీద రాసిచ్చాడు, భూమండలం అంతా పిరమిడ్లు పరుస్తారయ్యా మీరు అని చెప్పేది మన పుల్లకొండ వెంకటేశ్వరరావు గారిని. పిరమిడ్ క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది. తర్వాత మన సప్తర్షి పిరమిడ్ ధ్యాన మందిరం మన సుస్మిత డాక్టరమ్మ గారి మేడం, ఆమె ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. 70 లక్షలు పెట్టి పిరమిడ్ ఆశ్రమం కట్టారు. ఉసిరిగాయపల్లిలో పట్టాభిరామ పిరమిడ్ ఆశ్రమం ఉంది. తర్వాత బృందావనం అని చెప్పేసి సుజాత నగర్లో అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ప్రతి ఆదివారం హ్యాపీ సండేలు 4 జరుగుతాయి. కొత్తగూడెంలో, పాల్వంచలో, ఖమ్మంలో. మరి ఎంతోమంది పిరమిడ్ ఇంజనీర్లు ఉన్నారు. ఒక 20 మంది రామారావు గారితో సహా స్టార్ట్ చేస్తే ఎంతోమంది పిరమిడ్లు వేస్తున్నారు ఖమ్మంలో. ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం. ఎందుకంటే పత్రి గారు చెప్పారు ఖమ్మం గెలిస్తే ప్రపంచమంతా గెలుస్తా అని. ప్రతి ఒక్క ప్రాజెక్టు ఖమ్మం నుంచి స్టార్ట్ చేశారు పత్రి గారు. ఫస్ట్ పత్రి గారు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ధ్యాన మహాచక్రాలు నిర్వహించి, ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించి, అహింసా ధ్యాన యజ్ఞాలు నిర్వహించి, మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించి, మరి పిఎంసి మాధ్యమం ద్వారా మరి ఎన్నో మనకి గ్లోబల్ కాంగ్రెస్, స్పిరిచువల్ శాస్త్రవేత్త సదస్సులు, మరి ధ్యాన వ్యవసాయం, పిరమిడ్ మోడల్ స్కూల్స్, ఏ విధంగా మనము సమాజంలోకి వెళ్తాము అని చెప్పేసి మూలాలు వెతికి సారు పత్రిజీ గారు కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. పత్రి గారు కోట్ల జీవులు కాపాడబడ్డాయి. కొన్ని లక్షల పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. మరి అప్పుడు ఖమ్మంలో అహింసా ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు షిరిడీలో భద్రాచలం నుంచి జ్యోతి తీసుకురమ్మని చెప్పారు పత్రి గారు. ఒక 120 మండలాలు, 14 జిల్లాలు మేము ప్రచారం చేసుకుంటూ 60,000 పాంప్లెట్లు వేయించుకొని 2006లో మేము షిరిడీ వెళ్ళడం జరిగింది. 2011 ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ చేసినప్పుడు పత్రి గారి ఆధ్వర్యంలో 200 కార్లు కాన్వాయ్తో మేము అమరావతి వెళ్ళడం జరిగింది. తర్వాత ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు ఖమ్మంలో లాంచ్ చేశారు పత్రి గారు. మొన్న ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం కూడా ఖమ్మంలో చేసాము 2 రోజులు. తర్వాత మహాకరుణ శాకాహార ర్యాలీలు కూడా ఖమ్మం నుంచి స్టార్ట్ చేసి ఇచ్చారు. మరి విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు జనవరి 29వ తారీఖు మేము 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినప్పుడు అలా అసలు విడతల వారీగా ప్రతి సండే, ఆదివారం, నెల ఆదివారం, లాస్ట్ ఆదివారం మరి కొన్ని వేల మందితో శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. పత్రి గారు ఏం చెప్తారంటే నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక కళ, నా ఒకే ఒక లక్ష్యం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే నా ఒకే ఒక ఆశయం అని చెప్పారు పత్రి గారు. కాబట్టి మనం అందరం శాకాహార జగత్తు కోసం మనం కృషి చేయాలి. ఎందుకంటే మనకి మెడిటేషన్ డే వచ్చింది డిసెంబర్ 21. పత్రి గారు గన్న కళ, పత్రి గారి ఆశలన్నీ సన్నజాజులై విరసిన రోజు, సుభాష్ గారి ఆశలన్నీ సన్నజాజులై విరసిన రోజు డిసెంబర్ 21. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం అంతర్జాతీయ మెడిటేషన్ డే. ఇప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసాం. కానీ ఇప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. ప్రతి పిరమిడ్ సెంటరు
క్యూ కొడుతుందని చెప్పారు పత్రి గారు. పత్రి గారు ఏది చెప్పినా అక్షర సత్యం. దానికి నిదర్శనమే పత్రిజీ ధ్యాన మహాయాగం 3. ఇవాళ మాకు ఇక్కడ ఈ సరస్వతి సభా ప్రాంగణం ఇచ్చారు. మాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క జిల్లాకి ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ ప్రోగ్రాం ఇచ్చారు. ఈ ప్రోగ్రాంకి నేను 20వ తారీఖే వచ్చాను. ఎప్పుడు నేను 1 రోజు 2 రోజులు 3 రోజులే ఉంటా, కానీ ఈసారి మాత్రం 20వ తారీఖే వచ్చా. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము ఈ ప్రాంగణంలోనే ఫస్ట్ నేను 60 మందిని తీసుకొని వచ్చాను. మా వాళ్ళని 150 మంది పేర్లు ఇచ్చారు. 60 మందితో నేను రాగానే ఇక్కడ నాకు చాలా ఆనందం అనమాట. పత్రికా ఆశయాలన్నీ నెరవేర్చాలని గంట సేపు కూర్చోబెట్టి ధ్యానం చేయించాను నేను మా వాళ్ళందరితో. ఏంటి అంటే ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అంటారు పత్రికారు. ఖమ్మం అంటే చాలా ఇష్టం, అందుకే మనకి ఇచ్చారు ఈ ప్రోగ్రాం. 80% కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎవరు దీని మీద కుర్చీ మీద కూర్చొని ధ్యానం చేసినా ధ్యానిగా, శాకాహారిగా, ఆత్మజ్ఞానిగా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి కావాలి, కోట్ల జీవులు కాపాడబడాలి, కోట్ల పిరమిడ్ల నిర్మాణం జరగాలి అని మీ సంకల్పం పెట్టి ధ్యానం చేయించడం జరిగింది. అప్పుడు ధ్యానం చేసి స్టార్ట్ చేసాం. మేము లేడీస్ అయినా సరే మగవాళ్ళు పెద్దగా రాలేదు. 2 రోజులు 3 రోజుల వరకు మననే వచ్చారు. మొత్తం 15,000 కుర్చీలు వేయడము తుడవడం చేశారు మా వాళ్ళందరూ. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పిరమిడ్, పత్రిజీ, పిరమిడ్, సేవ, సైన్యం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మరి ఇంత అద్భుతంగా మనం అందరం కూడా పత్రి గారు ఉన్నప్పుడు మనం రావడం అనేది గొప్ప విషయం. పత్రి గారు బర్త్డే రోజు ఖమ్మంలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబెట్టారు ఇక్కడ మనకి. చూసారా భోజనాలు ఎలా ఉన్నాయి చెప్పండి, ఎంత బాగున్నాయి భోజనాలు. పత్రిజీ మన నవంబర్ 11 సార్ బర్త్డే సందర్భంగా 11 రోజులు 11 గంటలు 11 ప్లేసుల్లో ధ్యానం చేసాం. ఎంతో మళ్ళీ మాకు 750 పుస్తకాలు పంపించారు. దానికి మేము కొన్ని లక్షలు కలెక్ట్ చేసాం. ఇంకా మొత్తం పూర్తి డేటా రాలేదు. అలా మేము అందరం కూడా అన్నిట్లో కూడా ముందుంటారు. మన ఖమ్మం ఉమ్మడి జిల్లా అందరూ ఎంతో బాగా కృషి చేస్తారు. మరి అద్భుతంగా ఇక్కడ గోదాదేవి పిరమిడ్ దగ్గర నుంచి మన మేడం వచ్చారు. ప్రతి ఆదివారం 60-70 మందితో వాళ్ళు హ్యాపీ సండే నిర్వహించుకుంటున్నారు. మాది ఖమ్మం అండి. మేము గోదాదేవి పిరమిడ్ ఒక పిరమిడ్ పబ్లిక్ పిరమిడ్ నిర్మించాము. సందాలు అడిగి అక్కడ ప్రతి వారం హ్యాపీ సండే 100-200 మందికి మేమే స్వయంగా వండి భోజనాలు పెట్టి ప్రతి ఇల్లు తిరిగి కొత్త వారిని పిలిపించి ధ్యానం నేర్పిస్తున్నాము. పత్రిజీ గారి కళలు ధ్యాన జగత్ అయిపోయింది. మళ్ళీ శాకాహార జగత్ కోసం మనందరం గట్టిగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నానండి. సెలవు తీసుకుంటున్నాను. మాది ఖమ్మం అండి. నా పేరు బతుకమ్మ. గోదాదేవి పిరమిడ్ నుంచి వచ్చామండి. మా గోదాదేవి పిరమిడ్లో గోదాదేవి పిరమిడ్ అనేది పబ్లిక్ పిరమిడ్ కట్టుకున్నాము. దానికి చందాలేసి కట్టాము. స్టార్టింగ్ 30 మెంబర్స్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 150 మెంబర్స్ అయ్యారు. మేమే వంట చేసి వాళ్ళకి వడ్డించి ప్రతి సండే వంట చేసి పెడతాము. ఇంకా 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 పెరగాలని, ధ్యాన శాకాహార జగత్ కావాలని, పత్రికారి కన్నా కళలు ఆశయాలు మనం నెరవేర్చాలని, మనందరి కృషి చేయాలని కోరుకుంటున్నామండి. సెలవు. అశ్వరాపేట లలిత మేడం ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. లేట్గా వచ్చారు. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి స్వర్ణమాల అమ్మకు వందనములండి. మాది వినాయకపురం గ్రామం, అశ్వారావుపేట మండలం. ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నయనానందం, మనసానందం, ఆత్మానందం, బ్రహ్మానందం. చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారో చూడండి. వాళ్ళందరికీ అసలు ఎంత క్లాప్స్ కొట్టాలండి. మనం క్లాప్స్ ద్వారానే తెలియజేస్తాం. మనసానందం చక్కగా మనం, నయనానందం అంటే చూడండి ఎంత బాగా చేశారో. మనసానందం, ఆత్మానందం, మనం ధ్యానం చేసుకుని ఆత్మానందం పొందుతున్నాం. చక్కగా క్లాసులు పెట్టారండి స్వర్ణలత మేడం గారు, అల్లాబక్షు గారు. బ్రహ్మానందం పొందుతున్నాం. ఈ ఆనందాలందరూ మనం చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా పత్రిజీ గారు దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలన్నారండి. మేము ప్రతి గ్రామంలో కూడా దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ అంటే చాలీసా పారాయణ చేయటమే కాదు, శ్వాసగమనంతో 40 రోజులు ధ్యానం చేయాలి అని చెప్పని ముందు చాలీసా పారాయణ పెట్టి తర్వాత 40 రోజులు ధ్యానం చేయించుతున్నామండి. శక్తి స్థల గురించి మనందరికీ బాధ్యత ఉందండి. నా వంతుగా నేను 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకున్నానండి. మనం అందరం మన గురుదక్షిణగా గురుదేవులకి సమర్పించుకోవాలండి. నాకు అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ఛానల్ వారికి, ఈ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. అట్లాగే వనపర్తి పిఎస్ఎస్ మూమెంట్లో ఒక ప్రత్యేకం భార్యాభర్తలు ఇద్దరు రోజు ధ్యానం చేయకుండా వాళ్ళ కడుపు నారదుడికి కయ్యం పెట్టకుండా ఎట్లా కడుపు నిండదో, ధ్యానం చెప్పకపోతే వాళ్ళ కడుపు నిండదు అన్నమాట. అలాంటి దంపతులు వనపర్తి రాధాకృష్ణారెడ్డి గారు. ధ్యానమాయానికి నంబర్ 3 ఇక్కడ అందరం చేసుకుంటున్నాము. ఎంతో గొప్పగా అందరూ పల్లెల నుంచి వచ్చినారు కాబట్టి నేను ఎంతో ఆనందపడుతున్నాను. నేను వనపర్తికి ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చాను. వనపర్తిలో ఉంటున్నాను. అప్పుడు ఏమీ తెలియదు మనకు.
వచ్చి వనపర్తిలో వచ్చి ఒక పిరమిడ్ కట్టుకున్నాను. పత్రి సార్ వచ్చి మన ఇంటికి వచ్చి ఒక మాట చెప్పాడు. వనపర్తికి వచ్చి నేను ఒక పిరమిడ్ కట్టుకొని మూల చైతన్య పిరమిడ్ నడిపిస్తున్నాను. మా మేడం నేను ప్రతి అమావాస్యకు పౌర్ణానికి అలాగే టౌన్ అధ్యక్షునిగా ఉండి అప్పుడు చేశాను. ఇప్పుడు జిల్లా అధ్యక్షుని కాబట్టి వనపర్తి జిల్లాల్లో ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలి. ప్రతి ఊర్లో 41 రోజు క్లాసులు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ప్రతి ఊర్లో 41 రోజు క్లాసులు పెడుతున్నా. ఇప్పటికి 12 పిరమిడ్లు వనపర్తి జిల్లాలో తయారు చేసినాం. ఊర్లో ఒక పిరమిడ్ ఉండాలన్నాడు బాబా. ఎందుకు బాబా అంటే ప్రతి ఊర్లో కరోనా రాకూడదు, పంటలు పండాలంటే ఒక పిరమిడ్ ఉండాలన్నాడు. ప్రతి ఊర్లో 41 రోజు క్లాసులు పెట్టాలన్నాడు. కాబట్టి మనము ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవుతున్నాము. ప్రతి ఇంటింటి ధ్యానం పెట్టాలన్నాడు. వనపర్తి జిల్లాలో ప్రతి ఇంటిలో 41 రోజు ధ్యానాలు, 11 రోజులు. ఎక్కడ వనపర్తి టౌన్లో కానీ జిల్లాలో కానీ ఎటువైనా ధ్యానం అనేది చాలా విస్తరించిపోయింది పల్లెల్లో. కాబట్టి ప్రతి ఇంట్లో 41 రోజు 11 రోజులు ఏ మేడమైనా 11 రోజులు సార్ మా ఇంట్లో పెట్టండి అనేది ప్రతి ఇంట్లో నడుస్తుంది. గొప్పగా వనపర్తి తెలంగాణలో వనపర్తిలో ఎప్పుడు లేనిది ఈ 2-3 సంవత్సరాల్లో చాలా తీవ్రంగా ప్రతి ఇంట్లో ధ్యానం ఉంది. ప్రతి ఇంట్లో ఈసారి చందా బుక్కులు కూడా ఎక్కువ చేసిండ్రు. 100 బుక్కులు దామోదర్ సారు విజయభాస్కర్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ఇచ్చేసాము. 40 బుక్కులు ఒక్కరికి అందరికీ చేసాము. అందరికీ వస్తున్నాయి చందా బుక్కులు కూడా. గర్వంగా పడుతున్నాం. ఎందుకంటే చందా కూడా ఏ దానికి ఇవ్వకుండా మన అన్నదానానికి ఇస్తున్నారంటే మా వనపర్తి జిల్లాలో చాలా విస్తృతంగా ఇస్తుంది. కాబట్టి మన కర్తాల్లో ట్రస్ట్ వాళ్ళకు విజయభాస్కర్ సార్కి దామోదర్ సార్కి కానీ ప్రతి క్లాసుకు ఊరూరుకు వచ్చి పంపిణీ చేయడం చెప్పడం జరిగింది అందరిది. అలాగా చూడు ఎంత విస్తరించింది మా వనపర్తి జిల్లాలో అలా చేసి వచ్చిపోయిండ్రు. కాబట్టి మనం ప్రతి ఊర్లో పిరమిడ్ కావాలనేది మనం అనుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరం 2025లో ఖచ్చితంగా మెగా పిరమిడ్ వనపర్తికి వచ్చేస్తుంది. 25లో మాకు మంత్రి సాబ్ చెప్పిండు, ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు, మేఘారెడ్డి గారు కూడా మన ప్రమాణం చేసిండు. మన అప్లికేషన్ ఇచ్చాము. 120 పెద్ద మెగా పిరమిడ్ వస్తుంది. కాబట్టి మనం ఎంతో ఆనందంగా 2025లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు బాగా ధ్యానం చేస్తాడా? ధ్యానం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మాకు పిరమిడ్ వస్తుంది. అలాగే రాధాకృష్ణారెడ్డి గారు మేడం ఓకే ఖచ్చితంగా మాత్రమే ఈసారి వనపర్తి జిల్లాలో ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలని మేము సంకల్పం పెట్టుకున్నాము. ఎందుకంటే ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలి. అలాగైతేనే మనకు ఊరూరు ప్రపంచంగా శాంతంగా ఉండాలంటే ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలి. ప్రతి ఊర్లో ర్యాలీ నడవాలి, అహింసా శాఖ ర్యాలీ. ప్రతి సంవత్సరంలో 2 సార్లు అహింసా శాఖ ర్యాలీ పెద్దగా జరపాలని అందరం కోరుకుంటున్నాము. ప్రతి ఊర్లో నెలలో ఒక ర్యాలీ జరగాలి. చూడండి, ఒకసారి శాంతంగా ఉండాలంటే ప్రతి ఊర్లో ర్యాలీ ఉండాలి. స్టేజ్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కరిస్తున్నాను. మరి గురువు గారు వచ్చి నాకు మీరు ఫైర్ బ్రాండ్ అని పత్రిజీ చెప్పిండు. నేను అలాగే సన్నాసులమైన మేమిద్దరము అలాగే ఇంకా మా పిల్లలు కూడా బాగా చదివిండ్రు, మంచిగా చేసుకుంటున్నారు. మేము అలాగే చేస్తున్నాము. ఊరు తిరిగి పిరమిడ్లు 41 రోజు పెట్టడం జరిగింది. ఆ ఊర్లో సర్పంచ్ నడి పిరమిడ్ వచ్చే వరకు మేము వదలలేదు. ఇప్పటికి 12 పిరమిడ్లు కట్టించాము. మా వనపర్తిలో కూడా మెగా పిరమిడ్ వస్తున్నది. మా ఎమ్మెల్యే ఎంత పడినాము ఆయన ఇస్తున్నాడు మాకు. అందరం వచ్చి మనం మంచిగా చేతాము. ఒక పాట పాడతా. శ్వాస మీననే ధ్యాసుంచి ధ్యానం రోజు చెయ్యాలి. వయసు భేదము లేదండి, అందరూ ధ్యానం చెయ్యాలి. జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి. జీవహింస పెద్ద పాపమని, అందుకే మాంసం మానమని. ఈ దురలవాట్లు మన బ్రతుకులకి బుగ్గి చేయుము ఎరగమని. ఈ నిజాన్ని నీవు తెలుసుకొని పత్రిజీ బాటల సాగమని. జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి. సుభాసు పత్రి శబాసు అనగా ధ్యానం చేతము రండి. ఓకే ఫ్రెండ్స్, అందరు ధ్యానం చేసి ధన్యులమైదాం. థ్యాంక్ యూ. ఒక మండల కమిటీ అధ్యక్షులు నాగరాణి మేడం మాట్లాడుతున్నారు. ధ్యాన మహాయాగానికి విచ్చేసినటువంటి అందరూ సభపై ఆసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. విశ్వవిఖ్యాతి ధ్యేయంగా ప్రపంచ ఖ్యాతి పరమావధిగా కైలాసపురి వేదికగా సభపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము వనపర్తి నుండి వచ్చాము సార్ ఇక్కడికి. వనపర్తి మూల చైతన్య పిరమిడ్ రాధాకృష్ణారెడ్డి సార్ గారు మేడం లక్ష్మి గారి సతీమణి మేడం ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ గారికి వారి యొక్క సతీమణి స్వర్ణమాల పత్రిజీ మేడం,
వారి పిల్లలకు మరోసారి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కూడా ధ్యాన జగత్కి జై, శాకాహార జగత్కి జై, పిరమిడ్ జగత్కు జై. మేము వనపర్తి అనేది ధ్యానపర్తిగా విరాజిల్లుతుంది సార్. ప్రస్తుతము మేము నిరంతరము సారు రాధాకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారము మరి అమావాస్య అదేవిధంగా పౌర్ణమి రోజుల్లో ధ్యానము సార్ వాళ్ళు కూడా అహర్నిశలు నిరంతరం నిర్విరామంగా ధ్యానమే శ్వాసగా చివరి వరకు కూడా మేము అందరితో ప్రతిరోజు సార్ ఎప్పుడు అదే మా మైండ్లో పెట్టుకుంటూ అదే ఆలోచనలతో మేము ఒకటండి అనౌన్స్మెంట్. ఒకటండి, కొత్తగూడెం పాల్వంచ 4వ వార్షికోత్సవం ఉంది. వీర రాఘవ పిరమిడ్ శరత గారి దంపతులు సార్ ఒక నిమిషం సార్ సార్ 108 పిరమిడ్ సదనది. మరి 108 స్వామి గారు వస్తున్నారు, మన రామలక్ష్మణులు కూడా వస్తున్నారు. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు 2వ తారీఖు అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. కొత్తగూడెం పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ జిల్లా వాళ్ళు అందరు రండి. సార్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి అండ్ ట్రస్ట్ సభ్యులందరికీ ఒక మా విన్నపం. నిజామాబాద్ జిల్లా నుండి పత్రిజీ గారు జన్మించిన జిల్లా నుంచి మా విన్నపం ఏంటంటే సార్, పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు జనవరి 19వ తేదీ ఆదివారం నిజామాబాద్ జిల్లాలో జరుపుటకు మీ అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల నుంచి అందరినీ ఆహ్వానించి జనవరి 19 పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు సిద్ధేశ్వర పిరమిడ్ ఆర్మూర్లో అనౌన్స్ చేయండి సార్, అఫీషియల్గా అనౌన్స్ చేయండి. జనవరి 19 తారీఖు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు మీరందరూ రావాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒక చిన్న పాటతోని మీ అందరికీ అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. శ్వాసే గురు జీవుడే దేవుడు, ఓ దేహమే దేవాలయం, ధ్యానమే సర్వం, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. మానవాళి బ్రతుకులో ధ్యానాన్ని చేర్చగా జీవితం సరళమై సాగదా. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. శ్వాస మీద ధ్యాస అనే సూక్తితో వెలుగు చూపినారు మన పత్రివర్యులు. శ్వాస మీద ధ్యాస అనే సూక్తితో వెలుగు చూపినారు మన పత్రివర్యులు. ముక్కులోని గాలి ముక్తికి దారని తెలియజేసినారు యోగులెందరో ఆత్మశా. థ్యాంక్ యూ.